మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జగన్ రెడ్డి గారు, మార్కెట్ స్లో ఎనీ వై రీజన్ ప్లీజ్. ఏం స్లో అయిందన్నా, మదనపల్లిలో ఇంచుమించు నిన్నటి ధరలే. ములకొచ్చిన కూడా 600, 910 వెళ్ళినా ఆ తర్వాత 1050 రూపాయలు టాప్ ధర వెళ్ళింది. గురంకొండ 1300కు టాప్ ధరలు పడ్డాయి. ఎక్కడ స్లో అవ్వలేదు ఇవాళ. ఇక శంకర్ గారు, ఇప్పుడు నాటచ్చా టమోటా అన్నారు. మనం ఇప్పుడు నాటుకోవచ్చు, దాన్ని పదే పదే చెప్తూనే ఉంటాను. వాతావరణం అనుకూలించాలి, నేలతల్లి సహకరించాలి, మనం ఎప్పుడైనా ప్లాంట్ చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చన్నా. బట్ ఈ ధరలు పెరిగినప్పుడు అవే ధరలు ఉంటాయి అని మాత్రం నాటద్దండి. నాటాలంటే నాటండి అంతే. టమోటా పంట అదృష్టంతో ఆట. దాదు గారు, అనంతపురంలో స్టాక్ క్లోజ్ అవుతుంది ఇంకా 10 రోజులు అంతే. మరి డిసెంబర్ లాస్ట్ వీక్లో కొత్త తోటలు స్టార్ట్ అవుతాయి. ఇవాళ కూడా అందుబాటులో 1,20,000 చిన్న క్రేట్లు వచ్చాయి. కానీ మీరు 10 రోజుల్లో దిగుమతి పూర్తిగా నిలిచిపోతున్నట్లు కామెంట్ పెట్టారు. ఎలా సాధ్యం సోదరా? ఇవాళ 1,20,000, 10 రోజుల్లో మొత్తం ఈ 1,20,000 క్రేట్లు అన్ని పూర్తి అయిపోతాయా? డిసెంబర్ చివరిలో కొత్త తోటలు స్టార్ట్ అవుతాయన్నారు, బాగానే ఉంది. కానీ 10 రోజుల్లో దిగుమతి పూర్తి అయిపోతుంది అనడం మాత్రం నో, నాకైతే అలా అనిపించడం లేదు. ఆ పైన కాలమే నిర్ణయించాలి. అన్నా కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు అప్పుడే ప్రారంభించారు. బంగారం ఆయన కామెంట్ నేను కాస్త మార్చవుతున్నాను. బంగారం భోషానం అని, టమోటాలు బంగారంతో పోలుస్తున్నారని నాగార్జున బన్నీ బిట్టు గారు. ఉల్లిపాయలు టమోటాలు ధర పెరిగితే మాత్రం అన్నా మీడియా హడావుడు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు ప్రధానమైన కూరలో వాడే. మీడియా వాళ్ళు మామూలు మనం ఏం చేయలేం. డిసెంబర్లో ఎలా ఉంటాయి టమోటా రేట్స్? పవన్ కుమార్ గారు, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. దిగుమతి పెరిగే వరకు ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. కాకపోతే కొత్త తోటలు ఆరంభమై కొత్త తోటలు కూడా ఎక్కడా పెద్దగా లేవన్నది అన్నదాతలు నాకు ఇస్తున్న సమాచారం. బట్ ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ మూల ఎక్కడ తోట ఎవరు చెప్పలేము. కాబట్టి దిగుమతి పెరిగే వరకు మన మదనపల్లి కావచ్చు, సరౌండింగ్ మన తమలవాడ ఎక్కడన్నా కానివ్వండి, దిగుమతి శాతం పెరిగే వరకు ధరలకు. ఇక చివరిగా డౌన్ అవుతుంది అంటున్నారు నాయక్ గారు. నిన్న ఒక కామెంట్ వచ్చింది, చెప్పాను దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టొద్దండి అని. మళ్ళీ చెబుతున్నాను, దిగుమతి పెరిగే వరకు ధరలకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఒక్కసారిగా టమోటాలు సునామీలా వస్తాయని మాత్రం ఎక్కడ సమాచారం లేదు. మళ్ళీ చెబుతున్నాను, ఏ పుట్టలో ఏ పాము ఉంది, ఎక్కడ ఎన్ని తోటలు మనకు తెలియదు. మన మదనపల్లి పక్క పని ఎన్ని తోటలు నాకు తెలియదు. కాబట్టి దిగుమతులు ఒకసారిగా భారీగా వస్తాయని అంచనాలు ఎక్కడ ప్రస్తుతానికైతే లేవన్నా. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, ఇదే స్థాయిలో స్టాక్ దిగుమతి వస్తుంటే మాత్రం ధరలు తగ్గవు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.